నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. దూసుకొచ్చిన ఉద్యమ కెరటం పోరాటాలే ఊపిరిగా ఉత్తుంగ తరంగమై ఉరకలేస్తున్నది. పేదల గొంతుకై నినదించింది. గడిచిన 8 ఏళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలే ఊపిరిగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పరితపిస్తున్న వైఎస్ఆర్సీపీ 9వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. వైఎస్ఆర్ హఠాన్ మరణం, ఓదార్పు యాత్ర కాంగ్రెస్ ఆటంకం, అధిష్టానం వైఖరికి నిరసనగా జగన్ రాజీనామా, కడప ఉప ఎన్నికల్లో 5,43,000 ఓట్లతో విజయం, 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో 15 చోట్ల గెలుపు, 2014లో ఒంటరిగా పోటీ చేసి కేవలం 1.5% తేడాతో అధికారంలోకి రాలేకపోవడం. ఇట్లా ఒక్కో ఘటన పార్టీ ప్రస్థానంలో ఒక్కో మైలురాయి. వార్షికోత్సవం జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందున్న అతిపెద్ద సవాలు రానున్న ఎన్నికలే. 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్కు జనమిచ్చే కానుకేమిటి? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు తిలకపల్లి రవి, ఎంఈవి ప్రసాద్ రెడ్డి స్టూడియోలో మనతో మాట్లాడతారు. అట్లాగే అనంతపురం నుంచి కదలిక పత్రిక ఎడిటర్ ఇమాం, గుంటూరు నుంచి మరో సీనియర్ పాత్రికేయులు అవుతూ శ్రీధర్ కూడా ఈ చర్చలో పాల్గొంటారు. మనతో సీనియర్ పాత్రికలు ఎంఈవి ప్రసాద్ రెడ్డి ఉన్నారు స్టూడియోలో. వారితో మాట్లాడదాం. ముందు తర్వాత రవి జాయిన్ అవుతారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం తర్వాత నిజానికి చాలా వివాదాస్పదమైంది. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, చాలా రకాలుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేసే విధంగా కూడా చాలామంది మాట్లాడారు. ఏమిటంటే రాజశేఖర రెడ్డి మరణించిన వెంటనే మెజారిటీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి సంతకాలు చేసి సోనియా గాంధీకి విన్నవిస్తే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడనే ప్రచారం జరిగింది. అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డి చేయించుకుని ఉంటే మొత్తం ఆ శాసనసభ్యులందరినీ తీసుకొని వేరు కుంపటి పెట్టుకొని తానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండింది. ఆ రోజున పరిస్థితి అట్లా ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేని స్థితిలో ఉండినారు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, మొత్తం శ్రేణులంతా కూడా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి రెబెలై 2 ఏళ్ల తర్వాత రెబెలై బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు తప్ప ఆనాడు రెబెలై తన ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేస్తే పోయి తానే సపోర్ట్ చేసి తానే ప్రకటించినాడు ఆ పేరు. ఆ తర్వాత 2010 నవంబర్ 29న ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన స్వయంగా పోటీ 2011 మార్చి 12న పార్టీ పెట్టుకొని ఆయన ఒక ఉప ఎన్నికకు పోయి గెలిచి 5,43,000 ఓట్ల 53 ఓట్లతో మెజారిటీతో గెలిచి తర్వాత ఆయన ఏం చేసినారో మనం చూసినాం. 8 ఏళ్ళు పార్టీ పెట్టింది 2011 మార్చి 12. ఇవాళకి సరిగ్గా 8 సంవత్సరాలైంది. మనతో మిగతా 2 పెద్దలు కూడా జాయిన్ అయినారు. ఇమాం గారు ఉన్నారు, అట్లాగే శ్రీధర్ గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఈ 8 ఏళ్ల ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని, ఆయన పార్టీ నడిచొచ్చిన తీరుని ఎట్లా చూస్తారు మీరు? ఒక సీనియర్ పాత్రికేయుడిగా చాలామంది ముఖ్యమంత్రుల్ని, చాలా రాజకీయ పక్షాలని, ప్రభుత్వాలను చూసుంటారు మీరు. అంటే మనిషిని డెస్టినీ నడిపిస్తుందని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కానీ జగన్ విషయంలో మాత్రము ఆయన ఈ డిస్టైన్ టు బి సంథింగ్ గ్రేట్ అనేది మొదటి రోజునే నేను గుర్తించాను. నేను ఈయన పార్టీ పెట్టక ముందు ఆయన రకరకాల పార్టీలో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక మీడియాలో మాట్లాడుతూ తోడేళ్ల గుంపులో ఒక పులి కూనని వదిలిపెట్టేసి చిరుతపులి కూనని వదిలిపెట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఈ పులి కూనని ఈ తోడేళ్ళన్నీ చాలా ఇబ్బంది పెడతాయి. కానీ దాని సహజ లక్షణం ఏంటంటే అది పోరాట లక్షణం గలది. కాబట్టి అది తప్పకుండా ఈ పులి పిల్ల వేట నేర్చుకుని అన్నిటిని వేటాడుతుంది అని ఆ రోజున కామెంట్ చేశాను. కామెంట్ చేస్తే ఒక సీనియర్ పాత్రికేయుడు, నాకు చాలా మంచి మిత్రుడు, ఈనాడులో ఉండే యలమంచిలి శేఖర్ అని మీకు కూడా తెలిసే ఉండొచ్చు, ఆయన ఫోన్ చేసి, ఏం ప్రసాద్ నువ్వు ఎప్పుడు ఇలాగా
ఎమోషనల్ అయి ఎందుకు అట్లా మాట్లాడామంటే నేను అది నమ్ముతున్నాను కాబట్టి మాట్లాడాను, నేను ఎమోషనల్గా మాట్లాడలేదు. ఈ రోజున నాకు ఆయన లక్షణాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఆయన ప్రస్థానం చూస్తుంటే నా మాటలు ఖచ్చితంగా నిజమవుతాయని, ఆయన వేట నేర్చుకుని తన ప్రత్యర్థులను వేటాడటమే కాకుండా ప్రజలకి తండ్రి మార్గంలో మంచి ప్రభుత్వాన్ని ఇస్తాడని నమ్ముతున్నాను, పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆ రోజు ఆయన మంచి పాలన చూసే వరకు నేను జీవించి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు రాజశేఖర రెడ్డి కుమారుడి నుంచి చాలా ఆశలు పెట్టుకున్నారండి, చాలా ఆశలు పెట్టుకున్నారు. అందువల్లనే వేలాది మంది తరలి వస్తున్నారు. ఎక్కడికి పోయినా విద్యార్థులు, యువకులు, పేదలు, అతి పేదలు, గిరిజనులు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందినవారు, బలహీన వర్గాలకు చెందినవారు, వీరందరూ ఆయన తండ్రి చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల రైతులు ప్రయోజనం పొంది అటువంటి పాలన కోసం చూస్తున్నారు. కపటత్వము లేని పరిపాలన, భరోసా ఇచ్చే పరిపాలన కోసం చూస్తున్నారు. ఈయన యాత్రలన్నీ ఓదార్పు యాత్ర కానీ, భరోసా యాత్ర కానీ, పాదయాత్ర కానీ ప్రజలకు అటువంటి భరోసా ఇచ్చే దిశగా నడిచాయి. అందువల్లనే ప్రజల్లో గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ఆయన చాలా బాగా చేస్తాడని, ఆయన లాస్ట్ టైం కొద్దిగా మిస్ అయినా కానీ అది మంచిదే అనుకుంటాను నేను. యాక్చువల్గా ఆ రోజున ఆయన పవర్ కోల్పోవడం అనేది ఈజ్ టెస్టెడ్ బై ఫైర్, అంటే అగ్ని పరీక్షకు గురయ్యి ఆయన రోజుకి మరింత బలపడి, మరింత శక్తిని సమకూర్చుకొని, మరింత జ్ఞానవంతుడై, మరింత సంయమనాన్ని పెంచుకొని, మరింత వ్యూహాలను నేర్చుకుని రాజకీయాల్లోకి రాణించే సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి ఆయన గత 4-5 ఇయర్స్ మంచి టెస్టింగ్ టైం అని, అది అలా జరగటం ఆయనకి మంచిదేనని, పార్టీ నుంచి పోయిన వాళ్ళు కూడా ఆయనకి నిజానికి రాజకీయాల్లో గుణపాఠాలు నేర్పించడానికి పోయారని కూడా అనుకుంటున్నాను నేను. అంటే జరిగిపోయింది 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది ఒక కొత్తగా పార్టీ పెట్టిన యువకుడు తట్టుకోవడం అంటే సామాన్య విషయం కాదండి. వాళ్ళని నెగ్గించడానికి అహర్హము శ్రమించి, వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోయినా, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా, ఎంపీలు వెళ్ళిపోయినా తట్టుకుని నిలబడటం అనే గుండె ధైర్యం ఆయనకు ఉండటం అనేది చాలా గొప్ప లక్షణంగా నేను భావిస్తున్నాను. అంటే ఈ గాట్ ఆల్ ది క్వాలిటీస్ టు బి ఎ గ్రేట్ లీడర్. ఆల్రెడీ హ్యాస్ షోన్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ గ్రేట్ లీడర్. అంటే పట్టుదల, పెర్సివరెన్స్, పట్టుదల, మొండితనం ఉన్నవాడే రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ రాణించగలడు. ఎగ్జాంపుల్స్ మహాత్మా గాంధీ, ఎన్టీ రామారావు, వీళ్ళందరూ వాళ్ళ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే సక్సెస్కి పట్టుదల. ఈయనలో పుష్కలంగా ఉంది. అటువంటి పట్టుదల, కాంప్రమైజ్ లేకుండా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా ఎవరు తన పార్టీలో చేరినా రాజీనామా చేసి, పదవులకు రాజీనామా చేసి రండి అనే సిద్ధాంతాన్ని నిలబెట్టి అది సుదీర్ఘకాలం నడిపించుకుంటున్న ఏకైక రాజకీయ నాయకుడు జగన్నే అని నేను అనుకుంటున్నాను. రవి గారు ఏమైనా కరెక్షన్ చేస్తే నేను కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇలాంటి దీన్ని అనుసరించి ఎవరు చేయలేదు అనుకుంటే ఇప్పటి వరకు నేను అనుకోవడము, ఇది కొంచెం మనకి ఈ చాలా అపురూపమైన లక్షణం. ఇదే లక్షణాన్ని ఆయన కొనసాగించాలి. ఇది ఏదో తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఇలా చేశాడని కాకుండా తన జీవితకాలం అంతా రాజకీయ జీవితంలో కాంప్రమైజ్ లేకుండా పోరాడి ఒక పద్ధతిని ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే సార్, మనతో తెలకపల్లి రవి, మరో సీనియర్ పాత్రికేయులు వారు కూడా జాయిన్ అయ్యారు. అయితే ఒకసారి ఇమాం గారితో మాట్లాడదాం. ఇమాం గారు, ఇప్పటిదాకా నేను చెప్తూ నిజానికి 2009 మేలో లోక్సభకు మొదటిసారి ఎన్నికయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన తండ్రితో ఉండి 2009 ఎన్నికల్లో తాను లోక్సభకు పోటీ చేయడమే కాకుండా కడప కొన్ని చోట్ల తిరిగి ప్రచారం కూడా చేసినాడు. ఆయన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం కూడా చేసినాడు. కానీ రాజకీయంగా బయట ఎవరికి జగన్మోహన్ రెడ్డి పరిచితుడు కాదు 2009 మే ఎన్నికల వరకు. ఆ తర్వాత కూడా తండ్రి 2009 సెప్టెంబర్ 2న మరణించే వరకు, అంటే ఆ ఎన్నికైన 4 మాసాలు, 4-5 మాసాల పాటు కూడా పెద్దగా ఆయన రాజకీయంగా కనిపించిందేం లేదు బయట. ఆ తర్వాతనే మొత్తంగా ఈ 8 సంవత్సరాల కాలంలో ఇంతకుముందు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినారు, ఈ ఆటుపోట్లు కానీ, ఆయన రాజకీయాల్ని హ్యాండిల్ చేసిన తీరు కానీ, ఏఐసిసి వంటి ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ, అది నిజానికి కాంగ్రెస్ పార్టీతో ఢీకొనడం అంటే చాలా అంత సులభమైన విషయం కాదు. ఢీకొని నిలబడి ఇంత దూరం తీసుకొచ్చిన పార్టీని ఈ మొత్తంలో పాదయాత్ర ఒక ముఖ్యమైన ఘట్టం. ఎట్లా చూస్తారు మీరు దీని మొత్తాన్ని? సార్ ఒక విషయం సార్, ఆయన రాజకీయాల్లో కొంచెం పెద్ద సవాళ్ళు ఎదుర్కొన్నారు సార్. ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం అందరూ
ఏదో పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో బలహీనపరచాలా, ఇతన్ని రాజకీయాల్లో స్థానం లేకుండా చేయాలా అనేటువంటి కుట్రపూరిత మనస్తత్వంతో ప్రవర్తించినారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని అంతే ధీటుగా కృతనిశ్చయంతో దృఢత్వంతో ఆయన ఎదుర్కొన్నాడు పరిస్థితుల్ని. ఇప్పుడు ఆయన పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చిన సందర్భంలో నేను ఉన్నా అక్కడ. ఆ రోజు మేడం లక్ష్మీపార్వతి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆయన దాన్ని నవ్వుకుంటా వచ్చి వాళ్ళమ్మ తను ఎదురు రాజీనామా ఇచ్చామని చెప్పాడు. ఏం చెప్తున్నా అంటే అంత కృతనిశ్చయం. ఏంటి రాజీనామా చేయడము, ఏంటి అసలు తర్వాత ఎన్నికల్లో నిలబడము, అంత పెద్ద మెజారిటీతో గెలవడము. అప్పుడు టీడీపీ కాంగ్రెస్ కూడా కలిసే వాళ్ళు చేశారు, ఏం చేయాలో అవన్నీ చేశారు. అట్లా రాష్ట్రాన్ని కూడా బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి విడగొట్టారు. అప్పుడు ఆయన సమైక్య రాష్ట్రం అని చెప్పి తీసుకున్న నినాదము చాలా గొప్ప విషయం అది. ఇంకోటి, ఈ 8 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, 14 నెలలు పాదయాత్రలో ఉన్నాడు. తర్వాత ఆయన ఈ కోర్టుకు వాళ్ళ అక్రమ తెలుగుదేశము కాంగ్రెసు కలిసి పెట్టిన కేసుకు అటెండ్ కావడానికి 4-5 నెలలు అటెండ్ అయినాడు. ఇంత డైవర్షన్ చూసుకుంటూ కూడా అతను నిరంతరం ప్రజల్లో ఓదార్పు యాత్ర, రైతు భరోసా యాత్ర, లేదంటే పాదయాత్ర ఇంత చేసి విస్తృతంగా ఇంత పెద్ద ఎత్తున భారత రాజకీయాల్లో ప్రజల్లో ఇంత విస్తృతంగా, ఇంకోటి ఇంత ప్రజాబాహుళ్యం మద్దతును సంపాదించి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగించినది తీరుకి హ్యాట్స్ ఆఫ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల బీసీ డిక్లరేషన్లో అతని విజన్ అది ఎన్ని రోజులు ఎందుకు ఇది చేయలేకపోయినారనిపిస్తుంది. 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ ఫర్ మైనార్టీసు, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు. ఏది అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది పోస్టులు ఇవ్వడం అనేటువంటిది అది ఎందుకు చేయలేకపోయినారు ఇంతకుముందు ఎవరైనా కూడా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంతృప్తికర స్థాయిలో ఆకాశమే హద్దుగా ఇళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఫీజు రీయింబర్స్ ఇటువంటి పెట్టారు ఆయన. కానీ జగన్ అంతకన్నా ముందుకు ఎక్స్టెండ్ అయ్యి ఈరోజు బీసీస్కి ఆ రిజర్వేషన్స్ ఇవ్వడము, బీసీల యొక్క రాజకీయ ప్రాధాన్యతను వైఎస్ఆర్సీపీ గుర్తించినంతగా, జగన్మోహన్ రెడ్డి గుర్తించినంతగా ఎవరు గుర్తించలేదండి. అసలు ఇటువంటి పార్టీ, ఇప్పుడు మీరు చెప్పారు ఒక విషయం, ఈ పార్టీల కప్పగంతుల దాటవేతల గురించి మోడీ ఎంకరేజ్ చేశాడు. వాటికి తెలుగుదేశము చేసిన పనే మోడీ చేశాడు, కాంగ్రెస్ అందరూ అదే పనే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు, ఎవరైనా పార్టీ మారితే వాళ్ళ పదవికి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ ప్రజాబాహుళ్యంలోంచి గెలిచి మా పార్టీలో కొనసాగాలని చెప్పాడు. దానికి ఆయన కట్టుబడే ఉన్నాడు. ఈ భారత రాజకీయాల్లో ఒక నూతన కెరటం, భారత రాజకీయాల్లో ఒక నూతన సంకేతం, ఒక అభివృద్ధికి కానీ, లేకపోతే నైతిక విలువలకు కానీ, ప్రజాస్వామిక విలువలకు కానీ, ప్రజల పట్ల బాధ్యతకు కానీ ఇంత ఆలోచన చేసి ఇంత విస్తృతంగా ప్రజాబాహుళ్యం యొక్క మద్దతును కూడగట్టిన నాయకుడు లేడు. నేడు ఆయన పాదయాత్రలో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లో వేల మందిది సభలు జరిపినటువంటి సందర్భాలు చూశాను నేను. ఎక్కడి నుంచి వస్తారు? ప్రధాని మోడీ ఎట్లా వాడు మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందే అమిత్ షా పోవాలా, చాలా పనులు అన్నీ చేసి ప్రజల్ని సమీకరించి వచ్చేయాల. ఈయన చంద్రబాబు వస్తున్నాడంటే ఆర్టీసీ బస్సులన్నీ గ్రామాలకు పోయేటి అన్నీ తీసేసుకుంటారు. ఈ డాక్రా గ్రూపులు వీళ్ళు అందరూ కూడా వాళ్ళందరూ రావాలా, ఈయన చెప్తా అంటారు, వాళ్ళు చెనికాయలు కొనుక్కొని ఏదో వాళ్ళు చేస్తా అంటారు. ఇటువంటి సభలు కాదు, ప్రజల్లో అతను తిరిగిండేది. అది చాలా గొప్ప విషయం. ఇది చాలా మంది రాజకీయ ప్రత్యర్థులు, అసలు ప్రత్యేకించి ఎల్లో మీడియా అంత దుర్మార్గమైనటువంటి పరిణామం వేరేది లేదు. ఈ విషయాలు గుర్తించాలా. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినా కూడా ఎల్లో మీడియా. ఇమాం గారు, మళ్ళీ ఒక రౌండ్ మీ దగ్గరికి వస్తాను నేను. ఒకసారి శ్రీధర్ గారితో కూడా మాట్లాడాను. శ్రీధర్ గారు, నేను ఇప్పుడు ఇమాం గారిని, ప్రసాద్ రెడ్డి గారిని అడిగింది, మిమ్మల్ని అడుగుతున్నాను. సరిగ్గా 10 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. 2009 మే నెలలో ఆయన లోక్సభకు పోటీ చేసి మొదటిసారి గెలుపొందినారు. అంతకుముందు తండ్రి రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు 3 దశాబ్దాల పైగా ఆయన రాజకీయాలు చూస్తూ ఉండొచ్చు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉండొచ్చు. కానీ
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు పూర్తిగా ఇంకో 2-3 మాసాలన్నది. ఈ 10 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి నడిచొచ్చిన తీరు కానీ, ఆయన ఒక రాజకీయ పక్షం ఏర్పాటు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 8 ఏళ్లుగా నడిపించిన తీరు కానీ, ఆటుపోట్లు కానీ, హెచ్చుతగ్గులు కానీ, మంచి చెడ్డలు కానీ మీరు ఎట్లా బేరీజ్ వేస్తారు? అమర్ గారు, ముఖ్యంగా దీన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. చెప్పండి. ఒకటి, పార్టీ పెట్టి ఆ పార్టీని ఫస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ నడపగలగటం, ఆ పార్టీలోకి మిగిలిన వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలగటం. సో అక్కడ బాలారిష్టాలు అన్నామనుకోండి, అక్కడ కరెక్ట్గా మనం ఆ సిచ్యుయేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరైనా కానివ్వండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులయ్యారంటే, గతంలో మనకు అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు. మనం ఒక స్టాల్వార్ట్గా చూసే ఎన్టీ రామారావు గారి పిల్లలు కూడా పార్టీ పెట్టారు, కానీ ఎప్పుడూ కూడా పార్టీని నడిపించలేకపోయారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు సెపరేట్గా పార్టీని పెట్టి నడపగలిగారు. సో అది ఒక రీజన్ అండి అందరూ అట్రాక్ట్ అవటానికి. అలాగే ఈ ఓదార్పు యాత్ర ఎప్పుడైతే పెట్టారో ఆ ఓదార్పు యాత్రని పెట్టిన తర్వాత ఆ ఓదార్పు యాత్రకి ఆటంకులు సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకూడదు అని పెట్టిన ఇబ్బందుల్ని ఆయన అధిగమించిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చిందండి. సో దిస్ మేడ్ హిమ్ ఏ లీడర్. సో నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఆయన వచ్చినప్పుడు, ఎలక్షన్స్లో వచ్చినప్పుడు, ఆ ఎలక్షన్స్లో కూడా ఒక యువకుడిలాగా ఒంటరిగా వెళ్తూ విలువలు అనేవి నిలపగలిగారండి. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజీనామా చేసి రావాలి, లేదా కొత్తగా వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆ పార్టీ పాత సిద్ధాంతాలు అవన్నిటికి కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి నిలబడగలిగినప్పుడే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలనని నమ్మారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విలువల మీద నిలబడ్డారండి. ఆయన టైం ఈ 9 సంవత్సరాల్లో డివైడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ హిస్ టైం ఫ్యామిలీ కన్నా కూడా ఇంకా వేరే వాటికన్నా కూడా ప్రజలతోనే గడిపారు. ఇందాక ఇమాం గారు చెప్పినట్టు అది ఓదార్పు యాత్ర కావచ్చు, రైతు భరోసా యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఎన్నికల్లో ప్రచారం కావచ్చు. సో దాన్ని మనం కనుక ఒక కమ్మరి ఒక ఆయుధాన్ని తయారు చేయాలంటే ఎలాగైతే సానబడ తీసుకొస్తారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీ పడిన ఇబ్బందులన్నిటినీ ఒక బయట తీసుకురాగలిగారండి. దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ అదర్స్ అండ్ వైఎస్ఆర్సీపీ. సో అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నాయకులకి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ హోంవర్క్ చేసుకొచ్చారండి. అసెంబ్లీలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని పాయింట్ మీద మాట్లాడటం కానివ్వండి, విత్ డేటా మాట్లాడటం కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారిని మెడలు వంచి ఆయన ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ దగ్గర నుంచి ప్రతి ఒక్క హామీని అమలుపరిచేటట్టు చేయగలిగారండి. సో ఇవన్నీ కూడా నచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారనేది సందేహం లేదు. రైట్, శ్రీధర్ గారు మాట్లాడదాం. మళ్ళీ రవి గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. తెలకపల్లి రవి గారితో మాట్లాడదాం. రవి గారు, ఇది అంటే ఒక పర్సనాలిటీ, రాజశేఖర్ రెడ్డి ఒక పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఈ దేశ రాజకీయాల్లో బాగా గుర్తుండి బాగా మాట్లాడుకొని చర్చించుకునే చాలా ఇదైన ఒక పర్సనాలిటీ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు పెట్టిన రాజకీయ పక్షం. అంతకుముందు ఎన్టీ రామారావు కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఇదున్న ఆదరణ ఇదున్న మనిషి. ఆయన చనిపోతే ఆయన కొడుకు కూడా పెట్టినాడు ఒక పార్టీ, అన్నా టీడీపీ అని హరికృష్ణ గారు పెట్టినారు.
అది ఎక్కువ రోజులు నిలబడలేదు, ఒక నెలిక పోటీ చేసినట్టున్నారు, డిపాజిట్లు కూడా రాలేదు. అట్లాగే ఎన్టీ రామారావు గారి పేరు మీద ఆయన భార్య లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ టీడీపీ అని నడిపించినారు, అది కూడా నిలబడలేదు. ఇట్లా చాలా విఫల ప్రయోగాల దగ్గర 8 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్న తీరు. మామూలుగా మనం నవమాసాలు అంటాం కదా, ఇక్కడ నవవర్షాలు దీన్ని జయప్రదంగా 8 నిండినాయి. అదే 9వ వర్షంలోకి వచ్చింది. ఆయన అంతకుముందు కూడా వ్యక్తిగత పోటీని కూడా లెక్కేసుకుంటే మీరు అన్నట్టు 10 ఏళ్ళు 2009 ఎన్నికల్లో నెగ్గారు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గురించి నేను పెద్దగా కుటుంబంతో అంతగా వెళ్ళిన వాడిని కాదు, కానీ వైఎస్ఆర్ దగ్గరికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి సాయంత్రం పూట చీఫ్ మినిస్టర్కి వెళ్ళినప్పుడు చాలాసేపు ముందు వెనక మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నప్పుడు జగన్ గురించి 2 సార్లు ప్రస్తావనలు వచ్చి, ఒకసారి వివేకానంద రెడ్డి ఆయన పోటీ ఆ సీటు అది ఇది వస్తున్నప్పుడు నేను సరదాగా మీరు కాంగ్రెస్ లో తగదాలి సరే ముందు మీ 2009లో కూడా కొద్దిగా ఏదో కొంత చర్చ వచ్చింది, స్పెక్యులేషన్ అంటే ఏముంది పెద్ద తగాదా ఏముంది, నేను అక్కడ చేస్తే వివేక్ ఇక్కడ చేసేవాడు, ఒకరు పార్లమెంట్ ఒకరు ఇది, ఈసారి ఇట్లా వచ్చింది, ఈసారి తన అన్న కొడుకు అన్నాడు. ఆయనకు సడన్గా దానికి ఇంగ్లీష్లో ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ అన్న కొడుకు ఆయన పోటీ చేయొద్దు అనుకున్నాడని. రెండోది సాక్షి, మనం చర్చిస్తున్న సాక్షి ఇదంతా వచ్చినప్పుడు అప్పుడు సాక్షి పెట్టి మెల్లమెల్లగా ఫ్యామిలీ ఇవన్నీ కొత్త కొత్త ఫీచర్స్ ఆకర్షణ. చాలామంది రాజశేఖర రెడ్డి కుమారుడు పత్రిక పెడుతున్నాడంటే రాజకీయ ప్రధానంగా కాంగ్రెస్ అది అదేదేమో సినిమా ఫీచర్స్ వ్యక్తిగత ఇవన్నీ వచ్చేసరికి బాగా పోతున్నట్టుంది అని అన్నాను నేను. ఫెల్ట్ సో హ్యాపీ. ఆయన నుండి అదే మరి కేవీపీకి ఏమో నమ్మకం లేదు ఇది నిలబడుతుందని, చూడు మామా నేను ఇంత సర్క్యులేషన్కి తీసిపోతాను, వీడు ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇప్పటికే అది బాగా ఇదే అని చెప్పాడు. నాకు తరచు అవి అంటే నిజంగా సాక్షి అనేది అనేక సమస్యల మధ్యలో నిలదొక్కుకోవడం కానీ పార్టీ కానీ ఆ విధంగా చూస్తే జగన్ ఇస్ అ ఫినామినా. వెదర్ యూ లైక్ హిమ్, వెదర్ యూ హేట్ హిమ్, వెదర్ యూ టేక్ హిమ్, వెదర్ యూ రిజెక్ట్ హిమ్, భారత రాజకీయాల్లో ఒక అన్పారలల్డ్ ఫినామినా. ఎందుకంటే ఒకటి నేను బేసిక్గా చెప్పేది, ఆయన రాజశేఖర రెడ్డి వారసుడుగా మాత్రమే పైకి రాలేదు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి దయతో లేదా ఆయనతో కలిసి పైకి వచ్చిన వాళ్ళందరూ ఆ వారసత్వాన్ని కాదని కాంగ్రెస్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడ్డాడు. తప్పకుండా తండ్రి ముద్ర, తండ్రి పేరు, తండ్రికి ఉన్న గౌరవం ఆ వారసత్వం తప్ప అధికార వారసత్వం అధికారం కాంగ్రెస్తోనే ఉండిపోయింది. రెండవది సంతకాలు చేయించారు అది ఇది, అప్పుడు చాలా పెద్ద ప్రచారం జరిగింది, నాకేం సంబంధం లేదు, నాకేదో సంబంధం లేదు అది ఇది అన్నారు ఆయన. అసలు సమస్య ఏంటంటే రోజే పేరు ఆయన ప్రతిపాదించాడు. మిగతా వాళ్ళలాగే అంత జనాదరణ ఇవన్నీ ఉండి పట్టు ఉండి కూడా రోజే పేరు ప్రతిపాదించి కూడా ఆ పార్టీలో ఉన్నాడు. ఓన్లీ ఆఫ్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏముంది, జగన్ మా పార్టీలో చాలామంది ఎంపీలు ఉంటారు, 42 మంది ఎంపీలలో ఆయన కూడా ఒక ఎంపీ అని అన్నప్పుడు ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఓదార్పు యాత్రకు అంగీకరించలేదని, ఓదార్పు యాత్రను ఆ కాన్సెప్టు దాంట్లో పాల్గొన్న తీరులో కూడా ఒక మానవీయ స్పర్శ ఉంది, ఒక రాజకీయ వ్యూహం కూడా ఉంది. ఇవన్నీ కూడా జగన్కు ఆయన ఏదో క్యాజువల్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఒక దీర్ఘకాలిక దృష్టితో వచ్చాడనేదే ఉంది. ఇక మీరు ఇందాక చెప్పారు అది కాంగ్రెస్ విచ్ఛిన్న క్రమంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి సవాల్ చేయడం అదొకటి. రామారావు 300 సినిమాలు, 30 ఏళ్ళ నట జీవితము, కాంగ్రెస్ తోస్తే పడిపోయే గోడలాగా ఉండటము, కర్ణాటకలో కూడా ఓడిపోయింది కదా కాంగ్రెస్. సో ఆ విధంగా చూస్తే అట్లా మనం అట్లా పోల్చదలుచుకుంటే ఒక ఆప్ ఒక్కటే రెండోసారి అధికారంలోకి రాగలిగింది, మిగిలినవి కూడా అంత ఛాలెంజ్ చేయలేకపోయారు. కాబట్టి జగన్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకొక విలక్షణత ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఇక్కడ ఏ గ్లామర్, ఏ పర్సనాలిటీ, ఇది లేదు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు లాగా అందుకే ఇవి ఫినామినా మనం చెప్పదలుచుకుంటే ఇట్లా 1-2 పార్టీల్లో ఇది కూడా కలుస్తుంది. ఈయన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మనం బంగ్లా కాంగ్రెస్, ఉత్కల్ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, ఇప్పుడు మమతా బెనర్జీ పెట్టిన తృణమూల్ కాంగ్రెస్ లాగే వాటిలాగే వచ్చి వాటికంటే భిన్నంగా తన పర్సనాలిటీ ఇక్కడ ప్రధానమైన పద్ధతిలో ఈ పార్టీని ఆయన నిర్మించుకున్న తీరు, ఆ తర్వాత కేసులు ఉన్నాయనేది ఒక వాస్తవం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా మీద కక్షతో పెట్టారనొచ్చు, ఏదైనా కోర్టులో ఉన్నాయి కాబట్టి ఎదుర్కోవాలనొచ్చు, ఎదుర్కొంటున్నాను కదా
పాదయాత్ర కేసులు పెట్టిన తీరు, పెట్టించిన తీరు, అదంతా- పెట్టించిన వాళ్ళ అదంతా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత ఆ పెట్టిన తర్వాత నడుస్తున్న కేసులు అవన్నీ ఉన్నాయి. దర్యాప్తు చేసిన అధికారులు అధికారులు ఎక్కడెక్కడ ఇప్పుడు పోతున్నారు, TDP లో చేరటం. ఏ రాజకీయ పక్షాలు మనం చేరుతున్నారు. అధికారి దగ్గరికి వద్దాం, ఎందుకంటే వస్తాను మళ్ళీ వస్తాను. అధికారి మీద నేను వ్యాఖ్యానం అది నేను చేశాను. మళ్ళీ వస్తాను. ఆయన ఇప్పుడు ఇప్పుడే మీరు వివరణ మాట్లాడండి. కూడా ఇస్తున్నారు ఏదో ఒకటి, అందుకని అది మనం తర్వాత వద్దాము. Yeah. అంటే కేసులు ఎదుర్కొన్నారు, కారాగారానికి కూడా వెళ్ళారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది రెండో భాగం కూడా చూడాలంటున్నాను. మీరు సంతకాలు సేకరించారనేది చూస్తున్నారు కానీ ఆయన ప్రపోజ్ కూడా చేశాడనేది చూడాలంటున్నా. ఆయన జైలుకి వెళ్ళారనేది మీరు చూశారు కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా బయట ఆయన అభ్యర్థులు అఖండమైన మెజార్టీతో ప్రత్యర్థి పార్టీ ఆ తర్వాత ఎప్పుడైనా ఒక నాయకుడు ఆ పరిస్థితిలో అట్లా జైలుకు పోతే ఆ పార్టీ విచ్ఛిన్నం అయిపోవాలి. విచ్ఛిన్నం అయిపోవాలని ప్రత్యర్థులందరూ ఆశించారు. కొత్తగా పెట్టిన పార్టీ కదా, కాన్ఫిడెన్స్ పోతుంది కదా. ఆయన ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడు ఒక ఆత్మస్థైర్యం ఉండదు కదా. ఆత్మస్థైర్యం అవతరాలకు పోయింది ఇక్కడ, అది సమస్య. ఈయన జైల్లో ఉంటే జైల్లో ఉన్నా కానీ ఆయన అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దాదాపు బద్ధశత్రువులుగా చూస్తున్నటువంటి ఒక ఆఖరికి రోజే కూడా అధిష్టానాన్ని చూసుకొని ఈయనకు కొంచెం చేసినటువంటి ఒక నేపథ్యంలో జగన్ నిలబడ్డారు. అంటే ఆయన వెనుకున్న ప్రజాబలాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. వెదర్ జగన్ అంటే మీకు ఇష్టాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కంటే ఒక 5 లక్షల ఓట్లు తక్కువగా ఈ పార్టీ కూడా 1.5 కోటి మంది దాదాపు ఓట్లు వేసినటువంటి ఒక పార్టీ యొక్క ఉనికిని, ఆ పార్టీ యొక్క నాయకుడిని మనం చూడలేకపోవడం ప్రజాస్వామిక లక్షణం కాదు. పొలిటికల్ డిఫరెన్సెస్ అపార్ట్. అందుకని ఆ విధంగా చూస్తే వైఎస్ఆర్ పార్టీ హ్యాస్ కమ్ టు స్టే. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి చూస్తే నేను డీప్గా ఒక్కోసారి లోతుగా దెర్ ఇస్ నో అపోజిషన్. బలమ ఏకపక్ష నల్లేరు మీద బండిలాగా నడిచిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఇంత స్పెక్యులేషన్ ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా ఒక మెటికులస్ అండ్ కంటిన్యూస్ స్టడీయస్ ప్లానింగు, ఎగ్జిక్యూషను, స్టిక్కింగ్ టు ది గ్రౌండ్. అందులో విజయమ్మ గారు ఒక దశలో కొంత కుమారుడు ఇదిగా ఉన్నప్పుడు చేశారు, సోదరీమణి ఒకప్పుడు చేసిందంటే కుటుంబం అంతా కూడా ఒక యూనిట్ లాగా వైఎస్ఆర్ వారసత్వం అనేది నిలబెట్టాలి అనే ఒక పెద్ద ప్రయత్నం చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. మనం రాజకీయాలు ఎప్పుడైనా కేవలం పార్టీలను, నాయకులను మాత్రమే చూసి వాళ్ళ వెనక ఉన్న జనబలాన్ని, ఓటర్లను, అభిమానులను చూడలేకపోతే పొరపాటు చేసిన వాడు. అట్లా చూస్తే వైఎస్ఆర్ పార్టీ నేను ఆరంభంలోనే ఒక ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడిగినాను. ఇప్పుడు ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి తను రాజకీయ పార్టీ పెట్టినాక లేదా అంతకుముందు కాంగ్రెస్తో విభజించి తాను రాజీనామా చేసి పోటీ చేసి తనతో వచ్చిన 18 మంది 9 పోటీ చేయించి సాహసమే అది. ఆ రోజున పరిస్థితుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఈయన పార్టీకి అసలు అప్పుడప్పుడే పెడుతున్నది, అయినా కూడా సాహసం చేసినాడు. అట్లాంటి మనిషి ఒకళ్ళు నిజంగా తనే గనక తండ్రి మరణం వెంటనే మెజారిటీ శాసనసభ్యులతో సంతకాలు చేయించి తానే చేయించి ముఖ్యమంత్రి కావాలనుకుని ఉంటే అసలు రోషేకి ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం అందాన్ని తీసుకొని తను వెళ్ళిపోయి వేరు కుంపటి పెట్టుకొని వాళ్ళతో రాజీనామా చేయించి పోటీ చేయించిటే రాజశేఖర్ మరణానంతర నెలకు వచ్చే ఎన్నికలు అసలు మొత్తం స్వీప్ చేసేవాడు కదా. ఆ పని చేయలేదు కదా ఆయన. దట్స్ వాట్ అయితే ఆయన కొన్ని పద్ధతులు పెట్టుకున్నాడు. అదే ఇట్లా అయితే నాకు అది నిజంగా నా పార్టీగా ఉండాలి, నా ఒక క్రమశిక్షణ ఉండాలి తప్ప ఇంకోటి కాదని. ఆ రోజుల్లో నేను ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడితే ఏముందండి జగన్ అందరినీ ఆయన డబ్బులు ఉన్నాయి 4 రోజుల్లో కొనేస్తాడన్నారు. కొనరండి, అట్లా జరగదు. మీరు చూడండి, మీరు మరీ తక్కువ అంచనా. 2 కారణాలు. ఒకటి, ఆయన ఆ విధంగా చేయడు, అంత సులభంగా మనీ స్క్వాంటర్ చేయటం అనేది ఆయన లక్షణం కాదు. రెండో విషయం, వీళ్ళు కూడా అట్లా అంత సాహసం చేయగలిగిన శక్తి వీళ్ళకు కూడా లేదు. చివరి వరకు అధికారానికి అంటిపెట్టుకొని ఉండడం తప్ప ఇంకోటి కాదని. అప్పుడు నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడం అన్నది కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువగా రుణపడి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డికి. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికే కాదు. ఇప్పుడు ఆయన తమ్ముడిని అక్కడ అంటే ఐరానికల్గా అంటున్నాను నేను, చేసింది సోనియా గాంధీ కాబట్టి ఆయన సోనియా గాంధీగా రుణపడి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఆందోళనతోనే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగనిచ్చింది. బలం తగ్గిన తర్వాత నిలబెట్టారు. అవిశ్వాస తీర్మానం వస్తే కూడా తెలుగుదేశం పార్టీ అబ్స్టైన్ అయ్యి అదే కాపాడింది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడింది. ఇలాంటి సన్నివేశం మనం ఎక్కడ చూడము. అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా తొందరగా అక్కడో ఇక్కడో చేరిపోయి వాళ్ళకో వీళ్ళకో ఉపగ్రహంగా మారిపోయిన పరిస్థితి కూడా లేదు. మొదట్లో కొంతకాలం వామపక్షాలు ఉన్నాయి, వాటితో గౌరవప్రదమైన సంబంధాలు అప్పుడు ఇప్పుడు కూడా గౌరవాల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ
రాజకీయ సంబంధాలు తర్వాత పెరగలేదు, ఎవరి మార్గం వాడితే నేను ఒంటరిగా వెళ్తానన్నారు ఆయన. అంటే ఆయన ఒకటే ఇది పెట్టుకున్నాడు, ఒంటరిగానే పోతాను ఎవరితో కలవను అనేది. ఒంటరిగా అంటే మొదట కొంత ప్రయత్నం జరిగింది, ఇమాం లాంటి వాళ్ళకి తెలుసు. అది తర్వాత అది మెటీరియలైజ్ కాలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అదే అయిపోయింది, ఆ దశ అయిపోయింది. మొదటి ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన అనుభవజ్ఞుడు ఇదంతా ఒకవైపు అన్నప్పుడు డెఫినెట్లీ హీ గేవ్ స్లీప్లెస్ నైట్స్. నేషనల్ మీడియా ఇదంతా కూడా అంటే బీజేపీ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు కనుక తెలుగుదేశంతో ఉండకపోతే డెఫినెట్గా ఎన్నికల ఫలితము డిఫరెంట్గా ఉండేది. బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అలాగే 5 లక్షల ఓట్లు జగన్ ఇటు లెఫ్ట్ రైట్ తోనో కలిసి ఉన్నా కానీ ఫలితం చాలా డిఫరెంట్ గా ఉండేది. బట్ దెన్ హిస్టారికల్ ఈవెంట్స్ మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి రీకన్స్ట్రక్ట్ మనం చేయలేం కాబట్టి సో వాట్ ఆల్ సెడ్ అండ్ ఏంటంటే ఒక గొప్ప ప్రజాబలం తన వెనుక ఉంది. తను ఈ కేసులు వీటన్నిటి ఎస్టిమేట్ కేసులు ఉన్నంత మాత్రాన ఒక నాయకుడు అనర్హత కాదు, అది వాటి మీద అంతిమంగా న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందన్నది కేసులు ఎంతవరకు ఇది అనేది తెలుస్తాయి. ప్రజా న్యాయస్థానం ఒకటి, సాంకేతిక న్యాయస్థానం ఒకటి. అక్కడ జరగాల్సింది వాళ్లే కదా. నేను అదే అన్నా, ఇప్పుడు 5 ఏళ్ళైంది. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు లేఖ రాశారంటే 1,00,000 కోట్లు అన్న వాళ్ళు 1,00,000 రూపాయల కేసు అన్న పెట్టారా 5 ఏళ్లలో అని నా ప్రశ్న ఏంటంటే 1,00,000 కోట్లని మీరు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడని చెప్తూ మళ్ళీ 1000 కోట్లు కేసీఆర్ పంపించాడు అక్కడికి చెప్పడం అర్థం అప్పుడు అంటారు. మళ్ళీ ఏమో ఇక్కడ ఎడవెల్లి నుంచి బీ ఫామ్ లో వెళ్తాయి అని చెప్పారు. సో ఎనర్జెటిక్ కదా. అయితే జగన్ ఐ థింక్ ఈజ్ లిటిల్ ఎనిగ్మాటిక్ ఆల్సో, ఎనర్జెటిక్ అండ్ ఎనిగ్మాటిక్. అంత ఒక పట్టణ అంతు పట్టని వ్యూహము ఎవరికి లోబడనేది కూడా. రవి గారు చెప్పిన ఎనిగ్మాటిక్ దానికి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. 2014 ముందు జరిగిన ఎన్నికలు అన్నిట్లో, ఉప ఎన్నికలు అన్నిట్లోనూ వైఎస్ఆర్ మరణం తర్వాత వచ్చిన సానుభూతి ఆధారంగా ఈయన నెగ్గాడని చాలా ప్రచారం జరిగింది. అలాగే 2014 ఎన్నికల్లో ఎంత ప్రజాభిమానం ఎందుకున్నదంటే రాజశేఖర రెడ్డి గారి స్కీములు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు, ఆయా రైతు ప్రయారిటీ ఇవన్నీ వల్ల ఉన్నది. కానీ 2019 ఎలక్షన్ దాకా అదే పాపులారిటీని కంటిన్యూ చేయటము, ఆ పాపులారిటీని పెంచుకోగలగటంలో జగన్ యొక్క విజన్ కానీ ఎనిగ్మాటిక్ లక్షణాలు చూడండి, నాయకుడి లక్షణాలు అక్కడ కనిపిస్తాయి. ఈ 2019 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కొడుక్క కాదు, జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఎన్నికల్లో నిలబడతాడు, ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడు, విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సర్వేల ప్రకారం. అది ఏది ఎలా ఉన్నా ఏంటంటే అతను ఒక ఆంధ్రాలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి మా పేటెంట్ అంటున్నారు. ఎనిగ్మాటిక్ పర్సనాలిటీ ఖచ్చితంగా ఆయన అదే రకంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. అంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇదే పద్ధతిలో కొనసాగితే ఆయనకి మళ్ళీ ఒకసారి ఇమాం గారితో మాట్లాడదు. ఇమాం గారు ఒకటి చెప్పండి, అంటే నేను ఇంత దాకా మనం మాట్లాడుకుంటుంది అదే 8 సంవత్సరాల రాజకీయ పార్టీ, 10 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ఒక యువకుడు. నిజానికి వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు నాయుడు గారిది అయితే వయస్సే 47 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిది. 23 ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను అధికార పక్షం అడ్డగోలుగా కొనుక్కొని తీసుకుపోతే కూడా ఆత్మస్థైర్యంతో నిలబడి 16 మాసాలు జైల్లో వేసినా, తన 23 మంది శాసనసభ్యుల్ని కొనుక్కుపోయినా కూడా నిలబడి పార్టీ నడిపిస్తున్నాడు. ఎట్లా చూస్తారు మీరు? సార్ ఒక్క విషయం సార్, అతని దృఢత్వం, అది అతని యొక్క విజన్, ఆ పోరాట పటిమ అది చూడాలంటే అతను అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూడాలి సార్. ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజల్ని కలవడము, ప్రజలతో మమేకం కావడము ఇది ఒక ఆస్పెక్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్రాత్మకమైన స్థానం ఉంది భారత రాజకీయాల్లో. ఏది రాజగోపాలాచారి గారు మొదలుకో తిరుమలనాగిరెడ్డి గారు, ఏకే గోపాలన్ లాంటి వాళ్ళతో ప్రతిపక్ష పార్టీలుగా అంటాం. ఆ హిస్టరీ చాలా పెద్దది, చాలా పులికింపజేసేది. కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో ఎంత అసహ్యము, ఎంత జుగుప్సాకరము. ఆ కోడెల శివప్రసాద్ స్పీకర్గా కాకోకుండా అసలు అంత ఫ్యాక్షనిస్ట్గా, చంద్రబాబు నాయుడు ఒక పెద్ద విలన్గా, ఆ ప్రతిపక్ష నాయకు వాళ్ళు మంత్రులు, తెలుగుదేశం మంత్రులందరూ జగన్మోహన్ రెడ్డిని టెంప్ట్ చేయడానికి, ఏది ఆయన ప్రస్తావించాల్సిన అంశాలని చర్చకు రాకుండా చేయడానికి, రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నాల్ని అతను ఎదుర్కొన్న తీరు, ఆయన చెప్పాలనుకున్న దాన్ని ఆయన తనను రాజకీయంగా
పక్కన మళ్లించాలా, తనని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. లేదు, అతని అవగాహన, అతను ఫస్ట్ అంతవరకు ఎందుకు ఈ రాధాకృష్ణ చాలా గొప్పగా ప్రతిపక్ష నాయకుడు ఓటమి తర్వాత ఇంత నిబ్బరంగా ఇట్లా అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతను చాలా దృఢంగా నిలబడిన తీరు చాలా ప్రశంసనీయం అన్నట్లు రాశాడు. ఎందుకు చెప్తున్నా అంటే అసలు రెండు విషయాలండి. ఈ అసెంబ్లీ అనేటువంటిది మాకరీగా, అసెంబ్లీ అనేటువంటిది ప్రయోజనాలకు ఉపయోగపడని చర్చలు చేయడం అనేటువంటి చేసినప్పుడు అసలు ఆయన ఒక ప్రజాస్వామిక లక్షణంతో అసెంబ్లీలో ఓ ప్రతిపక్ష నాయుడుగా అతను ప్రదర్శించిన తీరు అసలు అన్ఇమాజినబుల్. ఏం చేశారంటే అసెంబ్లీని కూడా అసలు తృణప్రాయంగా తీసేసి ప్రజల దగ్గరికి పోయారు. ఎవరైనా దాని మీద కూడా చర్చ ఉన్నది, అసెంబ్లీని వదిలేయాల్సింది కాదు అని ఆర్గ్యూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడదాం, ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతున్నాం. మనం రాజకీయ పార్టీ పెట్టడం చాలా సులభం, దాన్ని రిజిస్టర్ చేయడం, రాజకీయ పార్టీ పెట్టుకోవడం సులభం, పోటీలు చేయడం కూడా సులభమే. అయితే రాజకీయాల్లో అధికారంలోకి వచ్చామా లేదా అనేది కానీ విజయవంతంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పక్షాన్ని ఓ దశాబ్ద కాలం నిలబెట్టడం, నడిపించడం, ఒక సెన్సేషన్గా ఉండడం అనేది చాలా కష్టం. ఒక్కసారి మళ్ళీ శ్రీధర్ గారితో మాట్లాడొస్తాను నేను. శ్రీధర్ గారు, చాలామందిని చూసాం, ఇంతకుముందు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. హరికృష్ణ పెట్టారు తండ్రి పేరు మీద అన్నా టీడీపీ, లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ టీడీపీ చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రుల పిల్లల్ని చూస్తున్నాం. శశిధర్ రెడ్డి గారికి కాంగ్రెస్లో టికెట్ రాలేదు, అట్లాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి పోయి టీడీపీలో చేరినాడు. కోట్ల విజయభాస్కర్ నిజానికి 2 సార్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చాలా అవమాన పద్ధతిలో ఓడించిన పార్టీ టీడీపీ. ఎట్లా చూస్తారు ఇదంతటిని శ్రీధర్? అమర్ గారు, ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి కూడా చూడాలండి. రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ ఎట్లయితే క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చిందో అది కొంత ఓట్ బ్యాంక్ని, కొంతమందిని ఫాలోవర్స్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వెనకపెట్టిన మాట వాస్తవం. అందుట్లో ఎవరు కూడా కాదు అనలేని సత్యం అది. అట్ ద సేమ్ టైం ఆ లెగసీని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా చాలా మోర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ కొన్ని తీసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్, అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే కొత్తగా ఎలక్షన్స్ అవ్వగానే వెంటనే ఇమ్మీడియట్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వితిన్ 2 months తీసుకొచ్చేసి రైతు రుణమాఫీ చేయాలి అని చెప్పి తణుకులో దీక్ష చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అన్నారు. కానీ ఆ తప్పు కాదు, నేను చంద్రబాబు గారిని దారిలో పెడుతున్నాను అనే బాధ్యతని ముందుగా గుర్తించి తీసుకొచ్చారండి. అట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదా మీద యూటర్న్స్ కానివ్వండి ఏమీ తీసుకోకుండా ఏ రోజైతే ఎలక్షన్ ముందు ఏ స్టాండ్ ఉన్నారో ఎలక్షన్ అయిన తర్వాత అదే స్టాండ్లో కూడా కంటిన్యూ అవుతూ ఇన్స్పైట్ ఆఫ్ బీజేపీ అంత స్ట్రాంగ్గా అపోజ్ చేసినటువంటి స్పెషల్ స్టేటస్ని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అపోజ్ చేసి అదే టైంలో పార్టీని డ్యామేజ్ చేయాలని వ్యక్తిగతంగా ఆఖరికి ఆయన వైఫ్ను కూడా ఈడీ కేసుల్లోకి రావాలన్న కుట్రల కోణం నుంచి కూడా తీసుకొచ్చినప్పుడు ఎక్కడా కూడా తొనక్కుండా బెనక్కుండా డైరెక్ట్ అదే స్టాండ్ మీద ఉన్నారు, అవే విలువలకు కట్టుబడి ఉన్నారు. తర్వాత మీరు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఏది మిగిలిన ముఖ్యమంత్రులకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి అని. నేను ఒక చిన్న ఇది చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు 18 గంటల రోజు కష్టపడతారని చెప్పి అంటారే కానీ ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర కానివ్వండి, లేకపోతే ఈ పాదయాత్రలో కానివ్వండి, కరెక్ట్గా మనం టైమింగ్స్ నోట్ చేస్తే ఆల్మోస్ట్ ఈయన ప్రాక్టికల్గా ప్రజల ముందు కనపడుతున్నారండి. అది 12 గంటలు కావచ్చు, 14 గంటలు కావచ్చు, 18 గంటలు కావచ్చు, ప్రజల ముందు వర్క్ చేస్తూ కనపడ్డారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజ కానివ్వండి, లేకపోతే తెలుగు ప్రజలు కానివ్వండి నోటీస్ చేసే ఇలాంటి కీన్ అబ్జర్వేషన్స్. నా పక్కింటి కుర్రోడు కూడా ఇలాగే చేస్తే నేను అతని పట్ల ఇతను ఎప్పటికైనా ఏదైనా చేంజ్ తీసుకురాగలడు అనే నమ్మకాన్ని సృష్టించుకోగలిగిన అవుతారు. అట్ ద సేమ్ టైం రైతు రుణమాఫీ చేస్తే
అందరూ కూడా 2014 రైతు రుణమాఫీ ఇస్తే మీరు అధికారంలోకి వస్తారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతు రుణమాఫీ అనే మోసాన్ని నేను చేయలేను అనే మాట మీద నిలబడ్డారు. ఓకే, ఈవెన్ ఈ బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇచ్చినా కానీ రైతు రుణమాఫీ మీద వేయలేదండి. జస్ట్ 1 minute సార్. ప్లీజ్ అట్ ద ప్లీజ్ సేమ్ కంక్లూడ్. డ్వాక్రా రుణాలకి నేను 4 విడతల్లో డబ్బులు ఇస్తానంటున్నారు కానీ డ్వాక్రా లోన్ ఇస్తానని చెప్పట్లేదు. Right. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ. ఈ క్లారిటీ అనేది ప్రజలు నోటీస్ చేస్తా ఉన్నారండి. రైట్ శ్రీధర్, ఐ గాట్ యువర్ పాయింట్. థ్యాంక్ యూ అండి. కొంచెం సమయం తక్కువ ఉంది మనకు. రవి గారితో ఒకసారి మాట్లాడదాం మళ్ళీ. రవి గారు, అంటే కొన్ని కంపారిజన్స్. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు తమిళనాడులో, కరుణానిధి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి అది ఇచ్చిపోయాడు. అదే లాలూ ప్రసాద్ కొడుకో ములాయం కొడుకో, ములాయం ఉండగానే కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాంటివేవి ఇతనికి లేవు. నేను అదే ఇందాక మీకు చెప్పింది, అంటే మరీ మనం హెయిర్ స్ప్లిట్టింగ్ చేస్తే ఇది కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది కానీ హీఈస్ ఏ రైట్ రాయల్, హీఈస్ ఏ హెయిర్ కంటిన్యూషన్ రాజశేఖర రెడ్డి, బట్ అట్ ది సేమ్ టైం హీఈస్ ఏ లీడర్ ఇన్ హిజ్ ఓన్ రైట్. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పెట్టింది, హీఈస్ ఏ లీడర్ ఇన్ హిజ్ ఓన్ రైట్. కానీ మమతా బెనర్జీ తీసుకున్న సమయం చాలా ఎక్కువ. మమతా బెనర్జీ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ 20 ఏళ్ల పాటు వాళ్ళతో ఎన్ని స్ట్రీట్ ఫైట్స్ ఎన్ని చేశారు, అనార్కీ ఎంత చేశారు. ఆమె నేపథ్యం పూర్తిగా భిన్నమైంది. మీరు చెప్పిన హరికృష్ణ గారు ఇప్పుడు లేరు, కీర్తిశేషులు అసలు అన్కంపేరబుల్. హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పార్టీని, జగన్మోహన్ రెడ్డి పార్టీని మనం పోల్చలేము. ఇది కొత్తగా నిర్మించబడినటువంటి పార్టీ. మీరు ఆ సంస్థ కాంగ్రెస్ అట్లాగే ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఇందిరా కాంగ్రెస్ పెట్టారండి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఉత్తరోత్తర అందరు ఇటు వచ్చారు తప్పితే ఆమె మళ్ళీ పాతగా దాన్ని పునరుద్ధరించలేదు. ఆఖరికి పరిస్థితి ఎక్కడి వరకు పోయిందంటే కాడెద్దుల గుర్తు మీకే ఇచ్చామంటే మాకొద్దు, మా హస్తం గుర్తే మాకు కావాలి అనే దానికే కాక, అంటే ఇదే దానికంటే. అందుకే నేను అనేవాడిని, తెలుగుదేశం వాళ్ళు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్. ఇదే తల్లి కాంగ్రెస్, అది పిల్ల కాంగ్రెస్ కాదు, పిల్లగాలో కంటే కూడా అన్యాయమైపోయి చివరికి మాయమైపోయింది ఇప్పుడు. కాబట్టి ఆయన పార్టీని పెంపొందించారు. అయితే అదే సమయంలో మన మిత్రులు కొన్ని చెప్తూ ఆయన చేసిన ప్రతి పని 100% సరైంది. ఇక అసలు ఏమీ వెనక్కు తిరిగి నడిచి వచ్చిన దారులు గడిచిపోయిన రోజులని ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, గవర్నర్ ప్రసంగం మీద, బడ్జెట్ మీద మొదటిసారి చాలా అనర్గళంగా మాట్లాడి యువనాయకుడు సమర్థుడు అన్నప్పటి నుంచి శాసనసభ నుంచి అసలు బహిష్కరించిన రోజుల వరకు మనం తీసుకుంటే కనుక ఎత్తుగడల్లో, వ్యూహాల్లో, అలాగే పార్టీ యొక్క అంతర్గత వ్యవస్థను నడిపించుకోవడంలో వైఫల్యం అనేది లేదా లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకోగలిగితే చాలా మంచిది. అలాగే 23 మందిని కొన్నందుకు చంద్రబాబును లేదా కొన్నాడు అనండి, ఫిరాయింపులనండి విమర్శించడం ఎంత అవసరమో నిలబెట్టుకోవడము అంతర్గత. నేను ఆ మాట ఎందుకన్నానండి సార్, ఈ దేశంలో ఎక్కడ అట్లా పోయినా అది కొనడమే అవుతుంది. ఏదో రకంగా డబ్బుతో కొనడం కాకపోవచ్చు, అంతే కదా. ఇతరేతరమైన మీరు అన్నది నిజమే. ఇప్పుడు చూస్తున్నాము కప్పల్ తాకేలాగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎలా దూకుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి నిలబెట్టుకోవడం అనేది, అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రామిసింగ్ లీడరు, ఫౌండేషన్ ఉన్న పార్టీ కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రజాస్వామిక ప్రక్రియ, మరింత చర్చలు, మరింత సమీక్ష ఇవి తప్పకుండా సహాయం చేస్తాయి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా అతి అంచనాలు, అతి విశ్వాసం అన్నవి పార్టీలను దెబ్బతీస్తాయి ప్రత్యర్థుల కంటే కూడా. ఆ విషయంలో అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో ఉన్నాం కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ వాటి సత్యాసత్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా ఒక సమీక్షాపూర్వకంగా. ఫైనల్ కామెంట్ ప్రసాద్ రెడ్డి గారు. అంటే రానున్న ఎన్నికలు ఏంటంటే ఖచ్చితంగా ఈయన పార్టీ వ్యవస్థని ఎంత బలంగా నిర్మించుకున్నారు అనే దానికి టెస్టింగ్ టైం అండి. ప్రజాభిమానము ఎవరికి, దేశంలో ఎవరికి లేనంత ప్రజాభిమానము, జనాన్ని ఆకర్షించుకునే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉన్నదనేది స్పష్టంగా ప్రూవ్ అయింది. కానీ ఆయన ఎవరితో పోటీ పడుతున్నా అంటే దేశంలో ఎవరికి లేనంత బలమైన పార్టీ వ్యవస్థ ప్లస్ మనీ పవర్, మజిల్ పవర్ ఉన్న వ్యక్తితో పోటీ పడుతున్నారు. కాబట్టి ఈయన కూడా అటువంటి వ్యవస్థను నిర్మించుకున్నాడా, నిర్మించుకోలేదా అన్నదానికి ఒక మాట నేను యాడ్ చేస్తాను. రాష్ట్రంలో ప్రజాభిమానం, పార్టీ వ్యవస్థతో పాటు జాతీయ రాజకీయాల మీద జగన్ మరింత స్పష్టమైన ఒక వైఖరి తీసుకోవాల్సిన అవసరం మటుకు ఉందని నేను భావిస్తున్నాను. ఫైనల్ గా మీరు ఏమైనా కామెంట్, వెరీ బ్రీఫ్ 15 seconds. ఇప్పుడు రవి చెప్పిన అభిప్రాయాలు బాగానే ఉన్నాయి కానీ ఆయన పార్టీలో చాలా డెమోక్రటిక్ గా ఉంటాడు. అనేటువంటివి లేవు అతనికి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేరని చెప్పలేదు ఇమాం గారు. ఇమాం గారు
థ్యాంక్ యూ ఇప్పుడు ఫర్ యువర్ అన్నా డిఎంకే డిఎంకే తమిళనాడులో రెండు పార్టీల వైపు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్, అలాంటి థ్యాంక్ యూ. పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చు. ఇమాం గారికి, ఔతు శ్రీధర్ గారికి, తెలకపల్లి రవి గారికి, ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. రాజకీయ ప్రస్థానం, ఒక 8 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఒక రాజకీయ పార్టీ నిలబడడం, ఆటుపోట్లను తట్టుకొని, ఒక ఎన్నికల్లో ఓడిపోయి ఓటమి తర్వాత కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని పార్టీలోంచి శాసనసభ్యులు వెళ్ళిపోతే కూడా నిలబడగలిగింది పార్టీ. అది కూడా ఒక 10 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రత్యక్ష రాజకీయ అనుభవం. ఒక 10 ఏళ్లే రాజకీయ పార్టీ పెట్టి 8 ఏళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళకి 8 ఏళ్ళు పూర్తయి 9వ ఏటకు ప్రవేశించింది. ఈ రాజకీయ ప్రస్థానం ఇంకో 2 మాసాల్లో మరొక పెద్ద మైలురాయి దాటబోతున్నది. అది చూద్దాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.